హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. మొత్తం మీద షేక్ ఫక్రుద్దీన్ తాత దగ్గరికి వచ్చినాం. నేను ముద్దుగా కాకాని పిలుచుకుంటా. మనం ప్రజెంట్ వరంగల్ ఆటో నగర్ లో ఉన్నాము. కాకా ఇంట్లోనే ఉన్నాము. మీకందరికి శుభచితుడే. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన బీసీ గర్జనకు సంబంధించిన అక్కడ ఎంత పెద్ద ఎత్తున దుమారం రేపిందో. అంటే చాలా మంది సింగర్స్ ని మనం చూస్తూ ఉంటాం, ఫోక్ సింగర్స్ ని చూస్తూ ఉంటాం, సినిమా పాటలు వాడే వాళ్ళని చూస్తూ ఉంటాం. ఇక్కడ జానపద గీతాలు అంటే మనం సభలకు వెళ్ళి కళాకారులను చూస్తూ ఉంటాం. కానీ ఆల్ ఇన్ వన్ మిక్స్ చేస్తే ఎలా ఉంటది? కాక ముస్లింలే కావచ్చు, కాకపోతే హిందువుల పాటలు కావచ్చు, ఇక్కడ సమ్మక్క సారక్కల కులూరి ఉన్న మేడారం కావచ్చు, ఇక్కడ యములాడ రాజన్న కులూరి ఉన్న వేములవాడ కావచ్చు, ప్రతి దాని మీద ప్రతి పాట అందరూ చల్లగా ఉండాలి. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరం చల్లగా ఉంటేనే అది భారతదేశం అని చెప్పే ఏకైక వ్యక్తి మన వరంగల్లో మన కాకా ఫక్రుద్దీన్ కాకా. ఓ 4 ముచ్చట్లు మాట్లాడదాం. అసలు మన రామ్ నగర్ లో కలిసినా కానీ ఒక 2-3 పాటలు పాడినాం. అసలు లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటది, ఈ ముస్లింల బతుకుదెరు ఎందుకు మారట్లేదు, ఇంకా అట్టి పనులు ఇంకా పంచారుకోట్ల దగ్గర ఎందుకు మన పాలకులు ఉంటున్నారు, అది మాట్లాడుకుంటూ కాక లైఫ్ స్టైల్ ఏంది, అసలు ఎక్కడ పుట్టింది, ఏంది కథా కార్ఖానా మాట్లాడడం. తర్వాత ఇక కాక కళారూపాలు మీకు అందించే ప్రయత్నం అయితే చేద్దాం. కాకా నమస్తే. నమస్తే. నమస్తే కాక నువ్వు పుట్టి పెరిగింది ఏడని? మొత్తం నాది సొంతం గోరికొత్తపల్లి, గోర్కాల తాలూకా, రేగుండ మండలం. ఓకే. నెక్స్ట్ భూపాలపల్లి, రేగుండ తర్వాత భూపాల్. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 40 సంవత్సరాలు అయితే. 40 సంవత్సరాలు అటో నాకు వచ్చి. ఎంతమంది కాక పిల్లలు? నాకు 5 బిడ్డలు, ఒక కొడుకు కింద ఉంటాడు అని చెప్పిన. కింద ఉంటాడు, వాస్తు ఉండాలి. ఎట్లా ఉంది కాక అంటే ఇప్పుడు చూస్తా ఉన్నావు, అటో నగర్ లో చూస్తా ఉన్నావు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సభలు సంస్కారాలు ఇదంతా విప్లవ ఉద్యమాల వైపే ఉంటది. ఎందుకు ఈ 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో, 70 సంవత్సరాల పైచిలకు స్వతంత్ర దేశంలో ముస్లింల బతుకు తెరువు ఎందుకు మారట్లేదు? మన పాత బస్తీకి పోతే ఒక్కొక్క ఇంట్లో 20-30 మంది ఉంటారు. ఒక పంచారు కొట్టని, ఒక రథాన్ని, ఒక ఇదాన్ని, అంటే చదువుకు దూరం అవుతా ఉన్నారు ముస్లింస్ అని ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు ఇది జరుగుతుంది ముస్లింల వరకు? మా ముస్లింస్ కు ఉన్న పని ఏమిటి అంటే, కొంచెం పిల్లగాడు పెద్దగా అయితే అనగానే డబల్ రొట్టె అమ్మ పెడతాం, లేకుంటే అల్లమురబ్బ అమ్మ పెడతాం, లేకుంటే మేము మన బఠానీలు అమ్మ పెడతాం, లేకుంటే ఐస్ బండి అమ్మ పెడతాం, లేకుంటే పంచర్ దుకాణాలు పెట్టుకుంటాం, సైకిల్ రిపేరింగ్ పెట్టుకుంటాం. ఇందులో ఏమైతుంది కదా అంటే, పుల్లగాంతో కూడా మనం మెల్లగా చేపిస్తాం. ఏది మనం లేనప్పుడు పొలగాన్ని కూర్చొని పెట్టుకొని పోతే దుకాణం కాడను, బండి కాడను, అరటి పళ్ళ కాడను, సేపుల కాడను ఆయనే కూడా ఈ పనులే మొదలై ఏం చేస్తాడు కదా అంటే, మనం ఒకరోజు లేనప్పుడు మిగిలిన పండ్లు, మిగిలిన వస్తువులు ఎవరన్నా మనం లేనప్పుడు గాడుపు కొట్టేసిండనుకో, పంచారు చేయనేసిండనుకో, ఈ పని చేస్తాడు. అబ్బా నా కొడుకు తయారైపోయాడు, చదువుకున్న వాళ్ళకి ఎక్కడన్నా ఉద్యోగం ఉన్నదా? లేదు. ఎవరైతే చదవాలి? పెద్దోళ్ళు చదువుకోవాలి. పెద్దోళ్ళు చదువుకుంటే వాళ్ళ దగ్గర ధనం ఉన్నది, దౌతం ఉన్నది. అవసరం ఉంటే పెట్టుబడి పెట్టుకుంటారు, అవసరం ఉంటే చదివించుకుంటారు, అవసరం ఉంటే కాలేజీలలో పెట్టుకుంటారు. మనకు తినబోతే తిని లేదు, ఉండబోతే ఇల్లు లేదు, తినబోతే తిండి లేదు, ఉండబోతే ఇల్లు లేదు. ఇది బతుకులాయనో నా చిన్నన్న, నా పెద్దన్న. మేము ఇట్లా మాట్లాడుకుంటా, నీ కొడుకు ఏం పని చేస్తారా వీట అంటే, ఏం పని చేస్తాడు బాబు, నేను లేనప్పుడు ఆ దుకాణం వాడు అదే రొట్టెను ఏదో గడకో మంచిగా. అప్పుడైతే గడక బాగా తినేది మేము, అంబలి తాగేది, అంబలి తయారు చేసే. ఇప్పుడు ఎండాకాలంలో పొద్దున్న దాకా ఇక్కడ అంబలి కొద్దిగా అయ్యంటే మధ్యలో గడకలా కమ్మగా ఉండేది. అది తాగితే మొత్తం తెలియదు. మనం ఎటు ఏం చేయాలన్న దగ్గర ఒక 1/2 కిలోమీటర్ దూరం పోయి చేసేది. ఇప్పుడు ఈ సంస్థ ఎందుకు పడిపోయింది, ఎందుకు ఇట్లా అనేకమైన రోగాలు, అనేకమైన బీమార్లు వస్తాయి అంటే, ఇంట్లోనే పైకాన పెట్టుకున్నారు. నడుచు లేదు, చేసు లేదు, నీళ్లు చేందు లేదు, కట్టెలు తెచ్చు లేదు, గిన్నెలు లేదు, సర్ది నెత్తి మీద పెట్టుకొని భర్త దగ్గరికి పోయి లేదు. దుర్గు బంద్ అయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు దాకా నీకు? నాకు 64 సంవత్సరాలు. 64 సంవత్సరాలలో కూడా ఇంత యువకుల్లాగా ఉన్నావు. ఏం చేసావని ఇంతకుముందు? నేను పళ్ళ మీద, రెండోది
వీడికి వచ్చినప్పుడు ఐస్ అమ్మిన రంది మాత్రం పెట్టుకోను. ఏడేతోంది ఎడుగుతాంది నిండేతోంది నిలుగుతాంది వచ్చేదైతే వస్తాంది పోయేదైతే పోతాంది ఒక రోజు లేకున్నా ఒక రోజు అయ్యో నా అయ్యల్లారా భూమి లోపల ఉన్నగతది. ప్రతి ఒక్కరు చూస్తున్నా కదా, ఎవరైనా చచ్చిపోయినట్టే మాత్రం ఆయనకు ఒక్కడే ఒకటి చేసు. ఏ టైం కు తీద్దాం, ఇప్పుడు తీద్దాం, కట్టెలు గిట్టెలని చేద్దాం. ఎవరు గాని గరీబోడు గాని అమీరోడు గాని కోటేశ్వరుడు గాని ఎవరైనా కానీ ఆయనకి ఏం చేస్తాం, మనం ఇదే చేస్తాం. మేము పోయి టెంట్ కింద కూర్చుంటాం. ఇక తీసుకుపోయేటప్పుడు మన్మళ్ళు మన్మరాలు బిడ్డలు కొడుకులు అయ్యో 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 పోయే కాలం అంతే బలాగదు. అది నా దృష్టిలో ఒక బైబుల్ చదివేటప్పుడు ఖురాన్ చదివేటప్పుడు ఆ మాట వచ్చింది, కై हिले तू मरना है जब तक 360 360 జోళ్ళు మంచిగా ఉన్నప్పుడు భగవంతునికి తలుసుకో, చెడు చేయకు, చెడు చూడకు, చెడు చెప్పకు. జబర్దస్త్ అనగానే నేను పండ్లు అనుకుంటా ఏం చేసినా కదా అంటే అల్లం రెడ్డి పండ్ల వ్యాపారం వచ్చింది. పోస్ట్ ఆఫీస్ కాడ నేను చిల్లపిల్లగా ఏం చేయాలి, నమస్తే నమస్తే అంటే సాంబయ్య వాళ్ళ అన్న సాంబయ్య వాళ్ళ నాన్న గెలుతోళ్ళు వాడు, అరే బాబు ఇట్లా ఎక్కడ రానిది అంటే ఇక్కడ పోషం మైదానం అని ఫలానా ఫకీర్ సంఘానికి. అరే ఫకీర్ వాళ్ళు కొంతమంది పండ్లు అమ్ముతారు కాదురా బిడ్డ, నువ్వు కూడా పండ్లు అమ్మితే బాగుంటది కదా, పండ్లు అమ్ముతారు బండి వాళ్ళు ఇవ్వాలి, కరాజే వాళ్ళు ఇవ్వాలి, పండ్లే వాళ్ళు తిరగబోయాలి అంటే 2 గబ్బలు ఉన్నాయి ఇక అమ్ముకొని రాకు అంటే ఇక అదే వ్యాపారం అదే పండ్ల వ్యాపారం చేసుకుంటా బండ్లే నేను పైసలు అడుక్కునేది. పోయేటప్పుడు 2 గంపలు కింద పెట్టుకునేది బండ్ల, అమ్మ కొద్దిగా చూడు అనేది. ఇక బస్ అమ్మ చూడాలి నిన్ను నాన్నని చూడాలి, నన్నకు ముద్దులు ఇవ్వాలి, నీ వడిలో నిద్రపోవాలి అమ్మా, ఇల్లు చేరాలి లేదమ్మా, నిన్ను చూసే ఆశ లేదమ్మా, నడవాలంటే ఓపిక లేదు పానం లాగేస్తుంది అమ్మా 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 చూడాలి నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముద్దులు ఇవ్వాలి, నీ బడిలో నిద్రపోవాలి అమ్మా. బస్ అమ్మ నేను పుట్టింది మీ గురించి ఒక 10 పైసలు ఒక పావుల ఒక 5 పైసలు అమ్మ అనుకుంటా ఇక్కడ నుంచి బెల్లపల్లి దాకా పోయాడు. ఇంత చిల్లరైంది బస్ దిగేది మెల్లగా ఈ కప్పలు కింద పెట్టుకునేది, రిక్షా పిలిచి రిక్షాలు వేసుకొని పోయి బండి వేసి ఇక అల్లరెడ్డి బండ్లమ్మ అల్లరెడ్డి బండ్లు 5 దాకా అనుకునేది. ఇటు జీటీ వస్తుంది అక్కడ నుంచి బెల్లంపల్లి నుంచి మంచిర్యాల మళ్ళా రామగుండం ఎక్కినామంటే రామగుండం టు వరకు బస్ దిగేది. సాయంత్రం ఇక్కడికి వచ్చేది ఇక పిల్లల కొంచెం మంది అన్ని గుడిసెలేమాయి అక్కడ కిరాయితో ఉన్నది, కిరాయి ఇంట్లో ఉంది 15 రూపాయలు కిరాయి గుడిసె. ఆ గుడిసెలో వండుకుంటా ఉన్నాక ఇక్కడి అమ్మాయికి ఇచ్చింది, వరంగల్ అమ్మాయికి. అని కడుపు చల్లకుండా మా మామయ్య గారు ధైర్యం చేసి అరే ఇక్కడ ఉన్న పిల్లవాడు ఇక వాళ్ళ ఊరికి పోడు, ఊళ్ళో ఇక్కడ ఉన్నట్టు వాతావరణం లేదు వాస్తవం చాలు అని ఆయన ధైర్యం చేసి నాకు భార్యని ఇచ్చింది, పెళ్లి చేసుకున్నా. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లగాళ్ళకి అందరికి ఒక్కటి కొడుకు కావాలి 5 బిడ్డలైన అప్పుడు కొడుకు ఉండాలి ఊదేశటానికి అనాలి అని మా పెద్దలు చెప్పాడు. ఊదేయాలి, చచ్చిపోయిన తర్వాత అన్ని పళ్ళు పొలాలు పెట్టి అక్కడ ఊదాన్ని పెట్టి ఊదేయాలి, ఊదేస్తాడు వంశం పరంపర అనేది. దాని గురించి ఇంత పిల్లలు భగవంతుడు చల్లగా ఉంచి ఆయన దీపంతో పిల్లల పెళ్లి చేశాం. ఒక్కటే కొడుకు, ఆ కొడుకు రూపాయి లేకుండా కట్నం తీసుకుంటే పాపం అని చెప్పి కరీంనగర్ అమ్మాయికి రూపాయి లేకుండా ఆయన దీపం చల్లకుండా ఇచ్చిండు. మా కొడుకు కూడా అమ్మాయికి తెచ్చిన
మంచి భోజనం పెట్టినా, మంచి పెళ్లి చేసిన. నేను సపోటా పండ్ల వ్యాపారం కే మల్లారెడ్డి సాబ్ అని ఉన్నారు. ఇక అలా మొదలు పెట్టిన. ఏది అలాంటి పండ్లు బందని సపోటా మొదలు పెట్టిన. ఇక సపోటా వ్యాపారంలో ఆయన కూడా సహకరించిండు, మనం కూడా సహకరించుకున్నాం. ఇక అక్కడనే చేసుకుంటా వీలైపోయి ఇప్పటికీ కూడా అదే వ్యాపారం. ఏదైనా తోటలు ఉంటే పోతా పట్టుకుంటా, లేకుండా మా పాటలు ఎప్పటి నుంచి అంటే పల్లెటూరు కదా, ఎడ్లను మేపేటప్పుడు గుడ్లను మేపేటప్పుడు వర్గాలకు వచ్చి సినిమా చూసేది. కానీ అప్పుడు ఎట్లా ఒక సినిమా పాట సినిమా పాటలు కూడా బాగా పాడతావు. ఏ సినిమా పాట చెప్పు? నాకేం నీకే పోయాడు సినిమా పాట. జీ చలో జీ హమే క్యా మిలా హై बहारों में आके तुम्हें क्या मिला है कहीं भी चले हम के रहना जब वादा किया हो निभाना पड़ेगा हुसूमत में आकर भी जाना पड़ेगा ये తెలుగు నీవు లేక ఉన్నా నిలువలేనన్నది నీవు రాకరాదా కలువలేనన్నది సరైనమీలో నా పిలువలేనన్నది. ఇట్లా కొన్ని 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 ముక్కలు అరే ఎట్లా కాసుకుంటా ఉంటాయి అవి వస్తాయి కదా. నాకు ఒక రేడియో షోక్ ఉండే, ఇక రేడియోలో పెట్టుకునేది పాట. తెలుగు పాటలు వచ్చేది, BBC లందన్ పాటలు వచ్చేది, వార్తలు చెప్పేది. అప్పుడు ఒక పాట కావాలంటే ఒక 5-6 ఊర్ల మంది పేర్లు చెప్పి బల్లారి సుల్తాన్, అరీఫా బేగం, ఖతీబా బేగం, బంజారెన్సీ, ఆసిఫా బేగం ఆ పాటలు సమర్పిస్తున్నవారు. ఇది గట్టిగా ఒక పాట మాంతా నహీ तेरे बगैर हमको कभी जानता नहीं. అమ్ముక్కలు మంచిగా దాన్ని చేసి రిపీట్ చేసుకునేది. ఇక తెలుగులా నీలో ఉన్న మనసు నీకుగాక ఇంకెవరికి తెలుసు, పాలలో ఉన్నదేమో నీళ్ళలో ఉన్నదేమో వారికే తెలుసు. అవును వాస్తవం. ఆ రంగులు ఉన్నాయి కానీ పాల రంగులు ఉన్నాయా, పాలకేను తలుసుకుంటే పాలల లేడా పరమాత్ముడు. ఇట్లా చెప్పుకుంటా చెప్పినా ఇట్లనే పాడేది. అంటే నీ భావజాలాలు చూస్తే ఇప్పుడు ఎందుకంటే ఏమన్నా పని చేసినావా అన్నలల్లా? అన్నలలో పని చేయలేదు. అన్నలంటేనే పానం, పోలీసు అంటే ఇంకా పానం. పోలీసుల మీద పోలీసుల మీద కూడా పోయినా గుండెలు బాసలు పైకాన సాపు చేసి మూటలు పట్టు కడుతాయి. ఇలా నీకు పేరు లేదన్నో నా పోలీసు అన్న, ఇలా నీకు పేరు లేదన్నో నా పోలీసు అన్న. ఎస్పీ గారి ఇంటి కాడ గిన్నెలు బాసలు ఎదురు కాల్పైతుంటే ఎంటుంటే నిమ్ములను ముందు తోలి ఎప్పిగారు కిందుండి ఇలా మీకు పేరు లేదన్ను నా పోలీసన్న. మిమ్ముల గన్నా తల్లి గదే తల్లి కాదా, మమ్ముల గన్నా తల్లి గదే తల్లి కాదా. మీ తల్లి ఏడుస్తుంటేనో నా పోలీసన్న, మా తల్లి ఏడుస్తుంటేనో నా పోలీసన్న. ఊరంతా ఏడబట్టిరి నా పోలీసన్న. చిన్న పెద్దలంతా కలిసి ఆడి మొగాలంతా కలిసి చిన్న పిల్లలను నా సాంబన్న, నా ఈ వీరన్న, నా కోరన్న పేర్లతో తెలుసుకుంటా ఏడుస్తాం. వాస్తవం. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పటికి చెప్తున్నానే, ఎస్పీ ఇంటికి పోదాము, ఒక 10 నుంచి 12 మంది హోమ్ గార్డులు అలా భార్యకు తీసుకుపోవాలి, పిల్లగానికి స్కూల్ కు తీసుకుపోవాలి, భార్యకు గుడికి తీసుకుపోవాలి, మళ్ళా ఈసారికి ఇటు తీసుకుపోవాలి, ఒకడు మార్కెట్ కు పోవాలి, ఒకడు గిన్నెలు తోమాలి, ఒకడు వంట చేయాలి. ఇది ఇప్పుడు బతుకు తెరవైపోయింది. మరి హోమ్ గార్డులు అంటే హోమ్ అంటే ఇల్లు, ఇంటికి గాడైపోయింది వాళ్ళ పరిస్థితి. అది బస్తాంది అడిగేటోళ్ళు చెప్పేటోళ్ళు మార్చాలి. ఇంకా కూడా అంటే వాళ్ళకు సరి అయిన భోజనం దొరకక ఇప్పుడు నేను కూడా గ్యారెంటీ పండుగ అవుతుంది.
अल्लाह शाइनुल्लाह मोहम्मद शाइनुल्लाह बोले रे भाई शाइनुल्लाह के बोले सैयद अली मस्तान अल्लाह नाम तुम्हारा है मस्तान खत्मा हो पर हम कुर्बान हम पर रखना तुम मेहरबान सैयदादे रसूल अल्लाह 11 జెండలు తీస్తారు జెండలు పోతా ఎందుకంటే కమ్మటి తిండి ఫస్ట్ భోజనం మాకే ఫస్ట్ భోజనం ఫస్ట్ మీఠా ఫస్ట్ ఖీర్ ఫస్ట్ డబల్ కా మీఠా ఇచ్చి అయ్యా దీవించుకోండి మా పరిస్థితి ఇట్లా ఉన్నదంటే వీళ్ళకు వీళ్ళ ఇల్లుకు ఇంట్లున్నలకు వీళ్ళ బల్గానికి వీళ్ళ ఖాందానికి ఈ వాళ్ళకు హే అల్లా మీరు చూసుకోవాలి మీరు మంచిగా ఉంచాలి వీళ్ళకు అని మేము దీవించేస్తాం ఎందుకంటే ఆడిమిట ఇట్లా మాకులో అట్లా ఫకీరులం కాబట్టి మా ఫకీర్ సంఘం కాబట్టి మా ఎన్కర్ తండ్రి ఇదే పద్ధతి ప్రకారంగా వచ్చింది ఒక కొంత సమయం తర్వాత వ్యాపారంలో మొదలైంది కొంత సమయం తర్వాత చదువుల మొదలైంది ఆ చదువు ఎట్లాంటిది మస్జిద్లలో ఇమాం తీర్చేస్తుంది కూడా అది మేము నేర్చుకున్నాం మా పిల్లలు నేర్చుకున్నాం ఇళ్లలో ఉన్న వాళ్ళు నేర్చుకున్నాం నమాజ్ ఎట్లా చదవాలి ఫస్ట్ ఎట్లా వంగాలి లేవాలి ఎట్లా దాని పద్ధతి అది నేర్చుకున్నాం దాని తర్వాత ఇప్పుడిప్పుడుగా అందరు నమాజ్ చాలా మందికి హిందువులు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు చాలా మందికి తెలియదు ఈవెన్ నాకు కూడా తెలియదు అంటే ఏం చదువుతారు నమాజ్ కి వెళ్ళిన తర్వాత మనకు మైక్స్ పెడతారు 5 గంటలకు వస్తా ఉంటారు మధ్యాహ్నం వస్తా ఉంటారు ఏం చదువుతారు ఏం ప్రేయర్ చేస్తారు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ భగవంతుడు ఒక్కడే భగవంతుని దగ్గర మనం సేవ చేసేది భగవంతుని దగ్గర మనం పూజ చేసే టైం అయింది రాండి బిడ్డ ఓకే నెక్స్ట్ మన తప్పులన్నీ శ్రమించాలంటే భగవంతుడు ఒక్కటే అల్లా ఒక్కటే రండి ఓకే మీరు మజీద్ కి రండి చదువుకొని పోండి అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ దీని మీనింగ్ ఏంటి దీని మీనింగ్ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ अल्लाह एक है अल्लाह के सिवा माबूद कोई नहीं अल्लाह को कोई चीज का ये नहीं मगर हमारे को पैदा करा उसकी इबादत करनी తనకు మనం గుళ్ళకు పోతాం అయ్యగారు చదవాలి అంటే అని చదవడా అట్లనే మనం కూడా పోయి మంచి మనసుతో మజీద్కి పోయి వజూ చేసి ముక్కుల నీళ్ళు తీసుకొని గరగర చేసి మొత్తం వజూ చేసిన తర్వాత ఇస్తారు ఇది పుణ్యం అని ప్రతి ఒక్కరు తెలుసు నేను ఇక్కడికి వచ్చిన కారణం నాకు 3 ఎకరాల భూమి ఉన్నది ఊళ్ళే వ్యవసాయం చేసుకుంటా మొత్తం పాటలు నాటు వస్తుంది నాకు కలుపు వస్తుంది దౌర గుంటుకు వస్తుంది గుంటుకు గుట్ట వస్తుంది ఈ సమ్మక్క సారక్కల మీద పాట 4 రూపాయల బండి మీద ఐస్ అమ్మేడిపోయాడు అక్కడ తీర్థంలో తీర్థం మేడారం తీర్థం మేము 4 రూపాయల బండి మీద ఐస్ సామాన్ చదువుకొని అన్ని చదువుకొని ముళ్ళే మూట ఇంత పచ్చిమిరపకాయలు మన ఆ జమాన్లా టమాటా పట్టుకొని అన్ని పట్టుకొని ఫస్ట్ పసరి దాకా వీడు పసరి వచ్చి మేరవడం పోయాడు మేరవడం పోయిన తర్వాత ఈ అక్కడ ఒక్కొక్క తల్లులు చదువుతుంటారు కదా పంచపానడు వెళ్ళిపోతుంది నాది జంపన్న వాసు నాది జాలారి బండ నాది మూలుగొక్క తాలూకలో నాది మూలుగు జంపన్న నేను జాలారి బండ మీద నేను ఎండు జంకలు వేసినారో నేను మారేడుకాయలు తిన్నారో నేను పరికి పళ్ళు కొక్కిందో నేను పారేటి బావులల్లా నేను తిరిగేటి పెద్ద పుల్లల్లా నేను నిండు జంట ఆడిన కాదు అని ఒక వ్యక్తికి అని తప్పులని చెప్తుంది నా గుడికి రాక నా దర్శనం చేసుకోక నాకు బండారి తీసుకురాక బండారి ఇత్తన మొక్కి రాకుంటే నీకు నడుముల నొక్కి లేకున్నా అప్పుడప్పుడు నీకు కాళ్ళు గుంజినట్టు అవుతుంది అప్పుడప్పుడు నీకు కడుపుల నొచ్చినట్టు అవుతుంది నీకు అప్పుడప్పుడు నీకు పానం కాళ్ళు గుంజినట్టు అయితే వాడు చేసిండా వీడు చేసిండా అని బాధపడతాను ఓరి కొమ్ముదన్నా ఊరి ఎల్లన్నా మళ్ళన్నా ఏ బుద్ధి చెప్పవు నీ పానం ఎట్లుంటది రాత్రి కలలు పడతాయి పానం గడ్డు అంటది
అప్పుడప్పుడు జల్వని లేచి కూర్చుంటావు. అది ఎవరి శ్యామని అనుకుంటానే. నేను మేరడం సమ్మక్కని కాదా, నేను నిండు జనక వేసిన దాన్ని కాదా, నువ్వు వస్తనే రాలేకుంటేనే అప్పటి సరి నువ్వు పరిశ్రమ నువ్వు బిడ్డ. శరణు నీ దండ పెడతా, చెరువు వాళ్ళు చెప్పుకుంటా ఉంటే ఇక నాకేం పని, ఇవి వింటావు. మాకేమైనా పని అవి సంపునుడు. ఇక వీళ్ళు ఏం బడి పోయేళ్ళంబడి కూడా తిరుగు, పోయేళ్ళంబడి కూడా తిరిగేది. వాళ్ళ ఎంబడి తిరిగి మేము కూడా కొన్నప్పుడు జగదాంబ వలుకుతున్నది, ఈశ్వరమ్మ వలుకుతున్నది, కనకదుడికి వలుకుతున్నది బిడ్డ. అర్థం ఒక రాత్రికి నీ పానం జల్లు అంటున్నది. అప్పుడప్పుడు కలలు పడతానే, అప్పుడప్పుడు కాళ్ళు కూస్తానే, అప్పుడప్పుడు నడు నొత్తాను బిడ్డ. నేను నిజమ కాదో, నేను ఎములాడు రాజన్నం కాదా, నాకు బండారి చెప్తానన్నావు, నాకు కొళ్ళా కడతానన్నావు, నాకు గుండెల్లో తాళం చేస్తానన్నావు కాదా, నాకు కుడికాలు కుష్టాది నా కాలు వండి నా ఈపుల రాసకుండా ఏమనుకోని తిరుగుతారో బిడ్డ. ఇంకెన్నొద్దులు తిరుగుతావు నేను. అనేక సూదులు తీసుకుంటాను, అనేకమైన ఇక్కడికి వస్తాను, నీకు అసలు యాదికి వస్తలేదు. ఇన్ని వృత్తులు తిరిగినాక, ఊర్లని తిరిగినాక, నీ పానం చల్లబడ్డాక ఉన్న పైసలు నువ్వునా నా దగ్గరికి వచ్చినావు. పో గిజ్జైపో ఖతం చేసి పడదు. ఇది వాళ్ళు అంటా ఉంటే ఇక మాకేమన్నా పని మంచిగా ఇంకుంటా ఈయన అప్పుడప్పుడు ఎక్కడ ఇంత పబ్లిక్ లేరు, ఊర్లలో కూడా ఇంత పబ్లిక్ లేరు. అప్పుడు అన్ని కంచెలు, అన్ని పొలాలు, అన్ని పెరళ్ళు. ఇక పెరళ్ళ కుంటా మా దగ్గర ఒక పెద్ద వాగు ఉన్నది. ఆ వాగులో చేపలు పట్టుకుంటా ఈ పాటలన్నీ పాడుకుంటా తిరుగుతాయి.